3 సంవత్సరాల వయసులోనే బ్యాట్ పట్టిన అన్నదమ్ములు ఇప్పుడు అండర్-14 క్రికెట్లో తమ ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. చిన్నప్పటి నుంచే క్రికెట్పై ఆసక్తి ఉందని తెలిపారు క్రికెటర్లు రాకేష్, నిఖిల్. క్రికెట్పై ఆసక్తి ఉండటంతో ప్రోత్సహించామని వారి పేరెంట్స్ తెలిపారు. చిన్న వయసు నుంచే క్రికెట్ అంటే ఇష్టంతో సాధన మొదలుపెట్టారు అన్నదమ్ములు రాకేష్, నిఖిల్. క్రికెట్ ప్రాక్టీస్ చేస్తూ తమ ఆటను మెరుగుపరుచుకున్నారు. ప్రతిరోజు 8 గంటలు సాధన చేశామని తెలిపారు. ఈ కఠిన శ్రమే వారిని అందరిలో ప్రత్యేకంగా నిలుపుతోంది. హైదరాబాద్ లో క్రికెట్ కి శిక్షణ తీసుకున్నారు రాకేష్. మధ్యప్రదేశ్ భోపాల్లో కూడా మ్యాచ్లు ఆడామని తెలిపారు. దేశంలోని వివిధ గ్రౌండ్స్ లో డిఫరెంట్ వాతావరణ పరిస్థితుల్లో ఆడటంతో తన ఆటను మెరుగుపరుచుకున్నానన్నారు. HCA అండర్-14 టోర్నమెంట్ లో కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహించి 25 సెంచరీలు చేశాడు రాకేష్ శేఖర్. చిన్నప్పటి నుంచి నాన్న చూస్తూ ఉంటాను. నాన్న లీగ్స్ 14-16 ఆడడం వల్ల అప్పుడు నాకు కూడా క్రికెట్ ఆడాలని జర్నింగ్ చేశాను. పొద్దున 5:30కి లేస్తాను. 6 to 10 మార్నింగ్ సెషన్ ప్రాక్టీస్, మళ్ళీ 4 to 8 ఈవినింగ్ సెషన్ ప్రాక్టీస్. నావి 23 or 25 సెంచరీస్ ఉన్నాయి. ఒక డబుల్ సెంచరీ ఉంది. అండ్ ఇవన్నీ HCAలోనే కొట్టాను. పేరెంట్స్ అయితే మొత్తం చిన్నప్పటి నుంచి పొద్దున్న దాకా సాయంత్రం దాకా ఈవెన్ మమ్మీ డాడీ కూడా మ్యాచ్లోనే ఉంటారు మొత్తం. అండ్ నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను అద్నాన్ సార్ సపోర్ట్ ఇంకా గైడెన్స్ వల్ల. తను ఇచ్చే గైడెన్స్ సపోర్ట్ చాలా యూస్ఫుల్ అయింది. అంటే ఇప్పుడు ఏమైనా కానీ జస్ట్ మనం ఎఫర్ట్ పెట్టాలి అని చెప్తాను టీమ్ ప్లేయర్స్కి. సో మనం ఎఫర్ట్ పెడితే విన్ ఆర్ లూజ్ అది సెకండరీ మ్యాటర్. మనం ఎఫర్ట్ పెడితే అది మన రిజల్ట్ వచ్చేది చూద్దామని చెప్తుంటాను. వాళ్ళు చేస్తారు, అందుకనే ఇన్ని కప్స్ కొట్టాము ఇప్పటిదాకా. ఫాస్ట్ బౌలింగ్ లో రాణిస్తున్నాడు నిఖిల్ శేఖర్. ఇటీవల జరిగిన మ్యాచ్ లో 5 వికెట్లు తీశాడు. విరాట్ కోహ్లీ అంకిత భావం, ఫిట్నెస్, అగ్రెసివ్ బ్యాటింగ్ శైలి ఇష్టమని తెలిపాడు నిఖిల్. రానున్న రోజుల్లో రాష్ట్రం, దేశ స్థాయిలో రాణిస్తామని ధీమా వ్యక్తం చేశాడు నిఖిల్ శేఖర్. అప్పుడు నాన్న ప్రాక్టీస్ చేపిస్తుండే. అప్పుడు నేను చూసి నేర్చుకుంటే 8 to 10 hours ప్రాక్టీస్ చేస్తాం. పొద్దున 4 hours, సాయంత్రం 4 hours. ఎక్కువ బెస్ట్ ఆల్రౌండర్ అవుదాం. వెరీ సపోర్టివ్గా ఉండే కోచ్ అద్నాన్ సార్, థ్యాంక్ఫుల్, బాగా సపోర్ట్ చేస్తారు. ఇద్దరిని చిన్నప్పటి నుంచి క్రికెట్ లో ప్రోత్సహించామని తెలిపారు వారి పేరెంట్స్. క్రికెట్ పై ఆసక్తితో ప్రతిరోజు కోచింగ్ కి తీసుకువెళ్లామని తెలిపారు. తమకి కూడా చిన్నప్పటి నుంచి క్రికెట్ ఇష్టం ఉండటంతో పిల్లలను ఎంకరేజ్ చేశామన్నారు తల్లిదండ్రులు. నేను ఆడటం చూసిన టైం నుంచి వాడు నాతో పాటు ఉండేవాడు. ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏజ్ ఆఫ్ 3.5 years ని స్టార్ట్ చేశాడు వాడి కెరియర్, రాకేష్ శేఖర్. సో తర్వాత తను అందరూ వాడిని పిలవటం RSG అని పిలుస్తారు. అట్ ద సేమ్ టైమ్ హీఈస్ డిఫెండబుల్ బ్యాట్స్మెన్గా, లైక్ పుజారా అనుకోండి, రహాన్ అనుకోండి. సో టెస్ట్ ప్లే ఎక్కువ ఆడతాడు అన్న ఒక పేరు ఉంది. అది దేవుడి దేవల్ల ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను యాక్చువల్గా. అండ్ కోచెస్ సపోర్ట్ కానీ ఈవెన్ నేను కూడా ప్రాక్టీస్ చేయిస్తాను. సో మా అద్నాన్ సార్ కానీ ఈవెన్ ముదర్ సార్ అని చెప్పి కొన్నారు. సో వీళ్ళిద్దరూ ప్లస్ నేను ముగ్గురం కలిసి వీళ్ళ జర్నీని ముందు తీసుకెళ్తున్నాం. చిన్న ఏజ్ నుంచే వీడి క్రికెట్ స్టార్ట్ చేశాడు. ఈవెన్ 4-5 years. యాక్చువల్ వాళ్ళ నాన్న ఆడుతుంటే వాడు ఇంట్రెస్ట్ చూపించుకుంటూ, ఏజ్ గ్యాప్ వీళ్ళిద్దరికి చాలా తక్కువ. సో అలా నేను వీడితో పాటు ఎక్కువ వెళ్ళేవాడు. సో ఈయన మ్యాచెస్ ఆడుతుంటే HCA, ఈవెన్ మేము అప్పుడు వైజాగ్లో ఉండేవాడు. వైజాగ్ నుంచి లీగ్స్ ఆడటం కోసం ట్రావెల్ చేస్తూ ఉండేవాడు. ఇక్కడికి వచ్చి ఈయన ఆడుకుంటుంటే ఇంట్రెస్ట్ పుట్టింది. యూజువల్గా మాకు ఎప్పుడైనా ఏదైనా చిన్న స్పేస్ దొరికితే క్రికెట్ తప్ప వేరే ప్రపంచం లేదు. భారత టీంలో ఆడాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారు అన్నదమ్ములు. ప్రభుత్వం సహాయం చేస్తే భవిష్యత్తులో మరింతగా రాణిస్తామని తెలిపారు క్రికెటర్లు రాకేష్, నిఖిల్.